ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజుల వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఆశ్రిత వచ్చే టైం అవుతుంది. ఇంకా టైం వచ్చేసి 4-5 వచ్చిందండి. ఇంకా అమ్మాయి వచ్చేలోకే క్యారెట్ చపాతీ చేయాలని అనుకున్నానండి. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్ చపాతీ అయితే పిండి అయితే కలిపేస్తాను. ఇంకా ఎప్పుడు మామూలుగా కాకుండా రొటీన్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంక ఈరోజు వచ్చేసి అమ్మాయిల కోసం పిల్లల కోసం అయితే క్యారెట్ చపాతీ చేస్తాను. మరి నేను ఎలా చేస్తాననేది తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే క్యారెట్ అలానే గోధుమ పిండి మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. అండి గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను. అదేవిధంగా ఇంకా క్యారెట్ ముక్కలు అయితే తీసుకున్నాను. ఇంక ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను. ఇంక మా ఆయన వచ్చేసి చేనుకి వెళ్ళాడండి. ఇంకా వీడియో తీయడానికి కొంచెం లేడు కదా, అందుకని చెప్పేసి మొత్తం అయితే ప్రిపేర్ చేస్తాను. క్యారెట్ మొత్తం అయితే కట్ చేశాను, శుభ్రంగా కడిగేసాను. ఇంకా మిక్సీ అయితే పట్టేద్దాం. ఇంక ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కూడా కట్ చేసి కుట్టేశాను. బ్లౌజ్ వచ్చేసి ఇంక ఇక్కడ ఉందండి. ఇంకా ఈసారి వీడియో తీద్దామంటే ఇంక అసలు కుదరట్లేదు. ఇంక అందుకని చెప్పేసి ఇది అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పేసి అదైతే కుట్టేసి ఇంక అక్కడ పెట్టేసాను. ఇంకైతే ఇదైతే మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం కొంచెం వాటర్ పోసేసుకొని. సరే అండి, ఇంకా క్యారెట్ అయితే మొత్తం మెత్తగా పట్టేసాను కొంచెం వాటర్ పోసేసి. ఇంకా అలానే గోధుమ పిండి కూడా తీసేసుకున్నాను. ఇంక మొత్తం అయితే క్యారెట్ అయితే దీంట్లో కలిపేసుకుందాము. అది ప్లస్ ఇంటూ బటన్ ఉన్నాయి, అది నొక్కు. అయితే దీంట్లో అయితే బాగా కలిపేసుకున్నామండి క్యారెట్ అలానే గోధుమ పిండి. ఇంకా మా ఆయన ఆశ్రిత స్కూల్ నుంచి వచ్చేసేలోపు, మా ఆయన పనికి వచ్చేసేలోపు మొత్తం రెడీ చేసేసుకొని ఇదైతే పిండి కలిపేసి కంచేపు ఉంచుతాను. ఇంక ఈలోపు అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. ఇంక ఈలోపు మా ఆయన కూడా వస్తారు కదండి. ఇంకా మా ఆయన ఆశ్రిత వచ్చినాక ఇంకా చపాతీలు అయితే ఇంక అప్పుడే చేస్తాను, వేడివేడిగా తింటారు. కొంచెం ఉప్పు వేసుకుందాము. సరే అండి, మొత్తం అయితే కలిపేసాయి కదా. ఇంకా అలానే కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం కొంచెం అయితే బాగా కలిపేసుకున్నాం. పిండి అయితే బాగా కలిపేసానండి. ఇంక దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకుంటాను. ఇంక ఈలోపు అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలా. ఆయిల్ పోసేసుకున్నాం కదండి. ఇంక ఈ విధంగా అయితే మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక అరగంట. ఇంక ఈ లోపు అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటావు కదా. ఇంక అప్పుడు అనేది పిండి అనేది బాగుండిద్ది, మెత్తగా అయిపోయి. ఇప్పుడే చూడండి ఎంత బాగుందో. మీకెళ్ళి మరి మీ పిల్లలకి ఏమైనా చేసి పెడతారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇంక అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటాను ఆశ్రిత వారి కోసం. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకోవడం అయిపోయింది. ఇంక పిల్లలకు కూడా స్నానం చేసేసాను. ఇంక ఈలోపు మా ఆయన కూడా వచ్చేసాడు. ఇంక మా ఆయన కూడా స్నానం చేసేసి ఇంకా అంతా రెడీ అయిపోయాడు. ఇంకా చేసి ఇంకా స్నానం చేసేసానని ఇంకా వాళ్ళకి కొంచెం తలదూతే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయినట్టే. ఇంకా ఆశ్రి వచ్చేసి స్నానం చేస్తుంది. స్నానం చేయలేదు, తెలియదు అనుకుంటా ఆశ్రిత. వద్దులే వద్దులే వద్దు ఆదర్శ్. మా ఆయనకు ఫుల్ ఆకలి అవుతుందంటండి. ఇంక ఈలోపు అయితే మా ఆయన కూడా వచ్చేసాడు కదా, పనికి వెళ్ళి వచ్చేసి. ఇంకా పిండి కూడా నానబెట్టేసాయి కదా, మెత్తంగా నానిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇంకా లోపు మా ఆశ్రిత కూడా వచ్చేసింది స్కూల్ కానుంచి. యూనిఫామ్ అయితే ఇచ్చేసాను. స్నానం చేయమంటే చేయలేదు. ఆశ్రి హాయ్ హాయ్ ఫ్రెండ్స్. చూడకలే ఏంది మా పిల్లలందరూ చేసేవాళ్ళు చపాతీలు. లే 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 మీరు చేయండి, అమ్మ ఏంటంటే ఆశ్రిత. సరే అండి, ఇంకా ఆశ్రిత అయితే చూడండి ఇంకా స్కూల్ నుంచి వచ్చేసింది. చపాతీలకి వాళ్ళ అమ్మతో అయితే కొద్దిగా సాయం చేస్తుంది. మీ మమ్మీకి సాయం చేస్తున్నావు ఆశ్రిత? ఏం చేస్తున్నావు సాయం? ఆదర్శ మరి చూడండి అసలు ఏందిరా, ఏంటిది అది? లడ్డా? ఏం లడ్డు? క్యారెట్ చపాతీ అంటండి. క్యారెట్ చపాతీయా? సరే అండి, ఇంక నేనైతే ఇప్పుడు సాయం చేయబోతాను. చూడండి అది ఎట్ట బెదిరిస్తాడు. ఏంద్ర మమ్మల్ని కొడుతున్నావు? ఏంద్ర మమ్మల్ని కొడుతున్నావు?
కొట్టు. ఇదిగో తీసుకొని నొక్కుతా. అయ్యా నువ్వు కాలువయ్యో. ఆశిత ఆదర్శం కొడతావా? కొట్టు. సరే ఇంక రోజు అయితే తయారు చేస్తుంది. ఇంకా చపాతీని అయితే నేనైతే ఈ రకంగా పెన మీద వేసి కాల్చుకుంటాను చపాతీని. అక్షయ్ అయితే చూడండి, ఇంకా ఈ విధంగా అయితే అక్షయ్ అయితే కింద పడి తింటూ ఉంటాడు. ఇంకా ఈ విధంగా అక్షయ్ అయితే కానీ పిల్లలు కానీ తప్పదు, మరి ఏం చేద్దాం, ఇంకా వాళ్ళకి చెప్పినా కానీ అర్థం కాదు కాబట్టి. ఇంక రోజా చూడు నాకు చూడు, ఏంది అది? క్యారెట్ చపాతీ. ఇది క్యారెట్ చపాతీయా? అంటే క్యారెట్ అంటే క్యారెట్ మిక్సీ పట్టేసి మెత్తగా. క్యారెట్ నువ్వు మిక్సీ పెట్టావా? దీంట్లోకి ఏంది మరి మిక్సింగ్? తోటకూర పాలకూర కర్రీ కాంబినేషన్ అదిరిపోయినట్టయితే. సరే అండి, ఇంకైతే ఈ విధంగా అయితే మనం కాల్ చేసుకున్నాండి. వీడు ఎడ చేస్తున్నాడు అండి, ఏంది పాతాల బైరులోగా హాయ్ అంట. ఏందిరా ఇంక ఈ విధంగా అయితే మనం దాని మీద చపాతీని కాల్ చేసుకున్నాండి. ఇంకా ఇది కాలినట్టేనా రోజా? చపాతీ అదిరిపోయింది. ఇంకా అదేవిధంగా రెండో చపాతీ అయితే వేసేసుకున్నాండి. రెండు చపాతీని ఇంకా వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఆయిల్ అయితే పోసేసుకున్నాండి. ఈ విధంగా ఆయిల్ పోసేసుకున్నాండి. మా ఆయన పనికి వెళ్ళొచ్చి మళ్ళీ స్నానం చేసేసి నాకు హెల్ప్ చేస్తాడు. మీ డాడీ చూడండి. ఇంక ఈ విధంగా కాలిన తర్వాత తిప్పేసుకొని ఇంకా రెండు పక్కల ఈ విధంగా అయితే కాల్చిన తర్వాత ఇంకా కాలిన కలిపి చూసేసుకొని ఇంకా తీసేసుకోవడం. ఈ విధంగా పిల్లలు అయితే నన్ను అసలు చపాతీలే చేయనట్లేదండి. మా ఆయన కానీ మా ఆయన నాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు పక్కన. అక్షయ్ వచ్చేసి కాల్ చేస్తున్నా, స్నానం చేసి పిల్లడాలే లేడు అసలు. హాయ్ అండి, బాగున్నారా? నేనైతే మీరు బాగా మనసుకుంటే కోరుకుంటున్నాను. ఇంకా చూశారు కదా, పనికి అయితే వచ్చాను. ఇంకా పనికి వెళ్ళి వచ్చిన కానీ మన పట్టుకు మనమే చేసుకోవాలి కండి. ఇంకెవరు చేసి పెడతారు? మన పట్టుకు మనమే చేసుకోవాలి, మన చేతితో మనమే చేసుకోవాలి. కాబట్టి ఇదిగో ఈ విధంగా అయితే చేసుకొని తింటున్నాను. ఏందో సీన్ ఎప్పుడు తింటా ఉంటాను అనుకుంటారు. తింటాను నేను కావాల్సింది, మనం పుట్టింది తింటాను. తినేది ఏముంది? ఏం మాట్లాడరావా? మాట్లాడు. బెల్లం మింగుతున్నాడు మేడం. అయ్యో అయ్యో ఏంది బయటకు పోతున్నాను. చంద్రబాబు అన్న, జగన్ అన్న. సరే ఇంక మొత్తం చపాతీలు మొత్తం రెడీ అయిపోయినాక ఇంకా టేస్ట్ ఎలా ఉందో నేను చూసేద్దాం. అమ్మ అయితే నాకు ఆ చిన్న ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఇలా చేసి పెట్టింది. ఇంకా అప్పుడు చేసుకోండి క్యారెట్ చపాతీలు. ఇంకా అలానే ఇంక ఇప్పుడండి మళ్ళీ ట్రై చేయటం. ఇట్నైతే నేను చాలా బాగా వచ్చినాయి. మా ఆయన అయితే పాప బాగా కాలుస్తున్నాడు. సరేనండి, ఇంక ఇంట్లో పని అనేది అయితే చేసేసుకోవటం అయిపోయింది. ఇంక చపాతీలు ఇంకా అలానే మా ఇంట్లో పనులు అనేది చేసేసుకున్నాను. ఇంక ఎక్కడెక్కడైనా సర్దేసాను. ఇంక అంట్లో వచ్చేసి బయట పెట్టేసాను. ఇంక ఈ లోపు అయితే మా హోంవర్క్ రాస్తుంది. ఏం రాస్తున్నావు శ్రీత? అదేవిధంగా మా అక్షయ్ ఆదర్శకి అయితే వేసి ఇచ్చానండి. వాడు వాకలో ఏడుస్తున్నాడు అని చెప్పేసి. ఎలా ఉన్నాయి ఆదర్శ్? 57 అంటే సూపర్ ఉందా? తినేసి సూపర్ గా ఉంది. కానీ వచ్చేసి కూడా హోంవర్క్ రాస్తుంది. ఏంటి దాశ్రీ అత్తి? అదేంటిది? స్మాల్ సియటి క్యాట్, పిల్లి, సియుపి కప్పు, హోంవర్క్ రాసిందవరా? నువ్వా డాడీ రాసింది? డాడీ రాసిచ్చాడు. అవి డాడీ రాసిచ్చాడా? ఇంకా అయితే ఇంకా చపాతీ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఈ పూట అయితే ఇంకా చపాతీతో అయితే ఇంకా సర్దిద్దుకుందాం అనుకున్నాం. కాకపోతే ఎందుకు అన్నం కూడా ఉండదు. అదే ఇంకా పెరిగారం నాకేసి చపాతీ తినేసి ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నాం. నిద్రపోయిన తర్వాత తెల్లవారు పొద్దున అయితే ఇంకే పని 10 రోజులకి రేపు పొద్దున పనికాలు ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే పోటీ పడబోతుంది. ఆ రోజు ఎక్కువ తింటే నేను ఎక్కువ తింటాను అనేది. నాకు వద్దయ్యా, ఎందుకని మామూలుగా తింటాను.
ఏ నాకంటే ఎక్కువ తింటావు, నాకంటే లోగా ఉండవు, నాకంటే బరువుగా ఉండవు, అన్ని నువ్వే ఉండవు ఇవ్వండి ఎక్కువ. క్యారెట్ చపాతీ అయితే చేయటం అయితే అయిపోయింది. చాలా బాగా చేశాను. ఇంకా మా ఆయనకైతే ఒకటి చేద్దాం. క్యారెట్ చపాతీ అండి, క్యారెట్ లేదండి మరి చపాతీ కనపడుతుంది. ఈ రెడ్ కలర్లో ఉంది కదా అది క్యారెట్. కలిపేస్తుంది. ఇంకా అదే విధంగా పాలకూర తోటకూర అయితే వండేసానండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టచింగ్ అయితే అదే బాగుండేది. రాయి బాబా నువ్వు వీడియో కనపడవా మరి కాకుండా సరే రాయ్ రాయ్ అన్నది కానీ ఎదురుగా వందా ఇంకా ఆకుకూర అయితే తిన్నా ఎక్కువ. అసలు ఆకుకూర అనేది నాకు తెలియదు. ఇంకా రోజే వచ్చిన తర్వాత ఆకుకూర అయితే తిన్నాను. ఈ ఆకుకూరలు ఏంటంటే వచ్చేసి హోంవర్క్ రాస్తుంది. అయిపోలేదా ఇంకా? ఇంకెంత ఉంది? చూపివా? సరేలే అమ్మ నీతో వచ్చే. సరే నేను ఇంకా ఆకుకూరలు అయితే నాకు తినడానికి తెలియదు. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ఆకుకూరతో తిన్నాను. కాంబినేషన్ అయితే మట్టి అదిరిపోయింది. ఇదేంది క్యారెట్ చపాతి. అదేవిధంగా కాంబినేషన్ అయితే దీంట్లోకి తోటకూర పాలకూర రెండు కలిపి మిక్సింగ్ చేసిన కాంబినేషన్ అయితే కూరకే అదిరిపోయింది. ఇదే విధంగా ఇదిగో ఇది ఈ రకంగా ఇప్పుడే ఫస్ట్ టైం ఆకుకూరలో నంచుకొని తింటాను. అయితే ఇంకా ఎక్కువ నంచుకొని తింటాను. టేస్ట్ అదిరిపోయిందని చెప్పా. సూపర్ సూపర్ మరి టేస్ట్ కూడా అదిరిపోయింది. థ్యాంక్ యూ. నీకోసం చేసింది పిల్లలు ప్రతిరోజా? సరే. ఇంకా ఇంట్లో బట్టల స్టాండ్ అయితే మొత్తం ఈ విధంగా అయితే మొత్తం సర్దేసుకున్నాను. ఇంకా అండర్ స్టాండ్ వచ్చేసి ఇంకా అంట్లో అయితే కొన్ని సర్దేసాను, కొన్ని అయితే బయట ఉండిపోయినాయి. గ్యాస్ పొయ్యి మొత్తం అయితే ఇంతకలా కడిగేసానండి శుభ్రంగా. మా ఆయన చేసి మంచిగా తీసుకొచ్చాడు. ఇంకా మా డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ బాబు ఇది. అదే విధంగా కాంబినేషన్ బాగుంది. బాగుంది అన్ని ముట్టా బాగుంది. ఎట్లా ఎట్లా బో బా అదేం పాట? ఏం పాట? పాడే పాట ఏం పాట? అదే చిట్టుగమ్మ చిట్టు చిలకం చెప్పయ్యా. బుజ్జితారు పాట పాడు. ఎవరి కోసం? నా కోసమా నీ కోసమా? చిట్టు చిలకం చెప్పు. ఓకే అండి, మా కూతురు చూడండి మొత్తం అమ్మకి అంతా అయిపోయిందండి. ఇంకా అయితే కూర్చోబెట్టి సాన పట్టాలి అమ్మాయిని. రాయమ్మ రాయండి అప్పుడు రాసిద్దండి. హ్యాండ్ రైటింగ్ మరి ఇప్పుడే బాగుంది. ఇంకా అమ్మాయిని వస్తాడే అయినా కదా చూడండి హ్యాండ్ రైటింగ్ ఎట్టుందో చక్కగా ఉంది. అమ్మాయి హ్యాండ్ రైటింగ్ ఎట్టుంది అందరూ? ఏం అర్థం కావటం అర్థమైంది అర్థమైంది. మీరు 3 రోజులకి అర్థం కాదండి. అంటే మీరు కాదు, ఈ అమ్మాయి రోజు అయిన అమ్మాయికి అర్థం కాదు. హ్యాండ్ రైటింగ్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సరే అండి. ఇంకా ఇలా అబ్బా కూతురు అయితే ఇంకా చెప్పిందే చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళది అనేది వాళ్ళకి ఇష్టం. ఇంక నాన్న అది చేసి ఇంకెరడు చపాతి అలానే పాలకూర చూడండి. రెండు టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అక్షయ వచ్చేసి ఇంక నిద్రపోతున్నాండి. ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోయాయి. పిల్లలకి పోయిన టిఫిన్ పెట్టేసుకొని అన్నం చపాతీ పెట్టేసుకొని ముద్ద అన్నం పెట్టేస్తే ఇంక వాళ్ళు కూడా నిద్రపోతారు. సరే, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.